Hi everyone, welcome back to our channel. Yes, it is true. What you have seen on thumbnail is true. Yes, మీకు ఇంగ్లీష్లో 6 పదాలు తెలిస్తే చాలు, మీకు 50% ఇంగ్లీష్ మీకు వచ్చినట్లే. ఎస్, అవేంటో మనము ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీడియోలో మీకు నేనేం చెప్పానంటే 13 పదాలు తెలిస్తే చాలు మీరు ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా అనర్గళంగా మాట్లాడగలుగుతారని చెప్పారు. సో ఆ 13 పదాల భాగంగానే ఇప్పుడు మీకు ఆ 6 పదాలు ఏంటో చెప్పబోతున్నాను. ఓకే, సి ఆ 6 పదాలు కూడా మీకు తెలిసిన పదాలే. చూసారా, ఆనీజ్ ఆర్, వాజ్, వేర్, విల్ బి, ఇవి మీకు తెలిసిన పదాలే, తెలియని పదాలు కానే కాదు. చిన్నప్పటి నుంచి మీరు రాసింటారు, చదివింటారు, వినింటారు, మాట్లాడింటారు. సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ యూ మే మేక్ మిస్టేక్స్. దట్స్ ఇట్. అదొకటే చిన్న ప్రాబ్లం అవ్వచ్చు అంతే. సో ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇక్కడ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఈ బీ ఫార్మ్స్, వీటి ఏమంటాం మనము? బీ ఫార్మ్స్. బీ అంటే ఏంటి? ఉండటం. వీటిని ఏమంటాం మనము? బీ ఫార్మ్స్. బీ అంటే ఏంటి? ఉండటం. ఇప్పుడు ఉండటం అంటే ఎప్పుడు? అమెజాన్. అప్పుడు ఉండడం చెప్పాలంటే వాజ్, వేర్. తర్వాత ఉండడం గురించి చెప్పాలంటే విల్ బీ గురించి, విల్ బీ అని చెప్పాలి. సీ హియర్, ఈ బీ ఫార్మ్స్ మనము ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేయాలో తెలియాలంతే అండి. వెరీ సింపుల్. సీ హియర్, ఇక్కడ ఇవన్నీ కనబడుతున్న అమెజాన్ కానీ, వాజ్, వేర్ కానీ, విల్ బి కానీ ఏంటి అవి ఇంతకీ అని అంటే హెల్పింగ్ వర్బ్స్ అని. హెల్పింగ్ అనమాట. ఏం హెల్ప్ చేస్తాయి? టైం హెల్ప్ చేస్తాయి. టైం చెప్పి హెల్ప్ చేస్తాయి అంతే. దాని పని అదొకటే. టైం చెప్పి అవి హెల్ప్ చేస్తాయి అంతే. సో ఏంటి ఆ టైము? ఇప్పుడు ఉన్నాను, అప్పుడు ఉండేవాడిని, లేదా అప్పుడు ఉన్నాను, తర్వాత ఉంటాను అని చెప్పనీకి ఇప్పుడు, అప్పుడు, తర్వాత అని చెప్పనీకి ఇప్పుడున్నాను, అప్పుడున్నాను, తర్వాత ఉంటాను అని టైం బేస్ మీద చెప్పనీకి మాత్రమే ఈ యొక్క అమెజాన్ కానీ, వాజర్ కానీ, విల్ బి కానీ ఉపయోగపడతాయి అంతే అండి. ఇంకా వేరే దానికి ఏవే పనికిరావు అవి. ఎస్, బట్ కాకపోతే అవి యూజ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా యూజ్ చేస్తే మన ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వెరీ సింపుల్ అండి. See here, let us know how to use, where to use, when to use this and all. See here, am, is, or, was, where, will be. See here, I am అంటే ఏంటి? I అంటే నేను, am అంటే ఇప్పుడు, నేను ఇప్పుడు. I was నేను, was అంటే ఏంటి? అప్పుడు, నేను అప్పుడు, I was. I will be నేను తర్వాత ఉంటా. ఓకే, నేను తర్వాత ఉంటాను. అతడు, he అతడు ఇప్పుడు, he is అతడు అప్పుడు, he was అతడు తర్వాత ఉంటా, he will be. ఎస్, మేము ఇప్పుడు, వి ఆర్. ఓకే, మేము అప్పుడు, వి వర్. మేము తర్వాత ఉండుట, వి విల్ బి. మీరు ఇప్పుడు, యు ఆర్. మీరు అప్పుడు, యు వర్. మీరు తర్వాత ఉండుట, యు విల్ బి. లైక్ దట్. సో ఇలా మనము ఇప్పుడు, అప్పుడు, తర్వాత ఉండుట అని టైం చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అంతే అనమాట. సో అలా టైం చేసుకుంటూ ఏ సెంటెన్స్ మనకు కావాలో ఆ సెంటెన్స్ మనము చెప్పాలి. సో అయితే ఎలాంటి సెంటెన్సెస్ ఈ బీ ఫార్మ్స్తో మనం యూజ్ చేయగలుగుతామంటే, సి హియర్, మనము ఈ బీ ఫార్మ్స్ 2 రకాల సెంటెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి సెంటెన్స్ అంటే వితౌట్ ఏంటి? వితౌట్ యాక్షన్ వర్బ్ అండ్ విత్ యాక్షన్ వర్బ్. ఏంటండి? వితౌట్ యాక్షన్ వర్బ్, అలాగే విత్ యాక్షన్ వర్బ్. అంటే యాక్షన్ వర్బ్ లేకుండా మనం ఈ బీ ఫార్మ్స్ని సెంటెన్స్గా చెప్పచ్చు. అలాగే విత్ యాక్షన్ వర్బ్తో ఈ బీ ఫార్మ్స్ని సెంటెన్స్గా చెప్పచ్చు. ఫస్ట్ మనము వితౌట్ యాక్షన్ వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ లేకుండా ఈ సెంటెన్స్ ఎలా చేసుకోవాలో, ఎలా మనం మాట్లాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు, ఎక్కడ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ సి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ అడ్జెక్టివ్స్ వితౌట్ యాక్షన్ వర్బ్స్ ఇవన్నీ. అంటే దీంట్లో యాక్షన్స్ ఏముండవు. ఎస్, యాక్షన్, అడ్జెక్టివ్స్, ప్రొఫెషన్స్, రిలేషన్స్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అంటే ఏం లేదండి, వర్ణించడం, డిస్క్రైబ్ చేయడం. ఏ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ నౌన్ అండ్ ప్రొనౌన్ ఈజ్ అడ్జెక్టివ్. అంటే నామవాచకాన్ని, సర్వనామాన్ని వర్ణించేదే అడ్జెక్టివ్. అంటే విశేషణం అంటాం తెలుగులో దాన్ని. ఎస్సీ అంటే ఏంటి? ఎవరిని వర్ణిస్తుంది? సబ్జెక్ట్ని. అలా సబ్జెక్ట్ మీన్స్ సబ్జెక్ట్లో నౌన్, ప్రొనౌన్స్ ఉంటారు. సో ఇక్కడ ఉన్నారు కదా ప్రొనౌన్స్, నౌన్. ఇక్కడ రవి అని, రవి అంటే నౌన్ అనమాట. సో రిమైనింగ్ అన్ని కూడా ప్రొనౌన్స్ అనమాట. వీటిని డిస్క్రైబ్ చేస్తారు, ఇప్పుడు, అప్పుడు, తర్వాత అని. ఏంటి డిస్క్రైబ్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నన్ను నేను డిస్క్రైబ్ చేసుకుంటాను. నేను మంచివాడిని, నేను మంచివాడిని. ఎస్, ఐ ఆమ్ గుడ్. నేను ఇప్పుడు మంచివాడిని. నేను ఒకప్పుడు మంచివాడిని. ఐ వాజ్ గుడ్. నేను తర్వాత మంచివాడిగా ఉంటా. ఐ విల్ బీ గుడ్.
లైక్ దట్ అనమాట. సో అతడు ఇప్పుడు మంచివాడు, హీ ఈజ్. ఎస్, అతడు ఇప్పుడు మంచివాడు, హీ ఈజ్ గుడ్. హీ ఈజ్ గుడ్ పర్సన్. ఒకప్పుడు మంచివాడు, హీ వాజ్ గుడ్. తర్వాత మంచివాడుగా ఉంటాడు, హీ విల్ బి గుడ్. హీ విల్ బి గుడ్. అర్థమవుతుందా? సి ఇప్పుడు మంచివాడు అంటే హీ ఈజ్ గుడ్. ఒకప్పుడు మంచివాడు అంటే ఒకప్పుడు మంచివాడుగా ఉండేవాడు, ఇప్పుడు మంచివాడుగా ఉన్నాడు, హీ ఈజ్ గుడ్. ఒకప్పుడు మంచివాడుగా ఉండేవాడు, హీ వాజ్ గుడ్. తర్వాత మంచివాడుగా ఉంటాడు, హీ విల్ బి గుడ్. సి హియర్, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించేసి వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ మీన్స్ టైమింగ్ హియర్. సి హియర్, ఇప్పుడు నేను ఈ టైమింగ్ హెల్పింగ్ వర్బ్స్ తీసేసాను. ఏమున్నాయి ఇక్కడ? హీ గుడ్. ఓకే, హీ గుడ్ అంటే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా అంటే ఈజ్ దర్ ఎనీ మీనింగ్? హీ గుడ్, దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్. సో అక్కడ మనం టైమింగ్ వర్బ్ పెట్టాలి. ఎప్పుడు మంచివాడు, ఇప్పుడు మంచివాడా? ఎస్, హీ ఈజ్ గుడ్. ఒకప్పుడు మంచివాడా? హీ వాజ్ గుడ్. తర్వాత మంచివాడు ఉంటాడా? హీ విల్ బి గుడ్. లైక్ దట్. అదనమాట. సో చూడండి, ఈ టైం వర్బ్ హెల్పింగ్ వర్బ్స్ లేకుండా ఈ సెంటెన్స్కి వాల్యూ లేదు. సో ఇప్పుడు మంచివాడు ఉన్నాడు, అప్పుడు మంచివాడు ఉన్నాడు, తర్వాత మంచివాడు ఉంటాడు, లైక్ దట్. హీ విల్ బి గుడ్, హీ వాజ్ గుడ్, హీ ఈజ్ గుడ్. ఇప్పుడు మంచివాడు, హీ ఈజ్ గుడ్. ఓకే, సో ఇలా మనము టైం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అయితే యూజ్ చేసినప్పుడు కరెక్ట్గా యూజ్ చేయాలి. సో మనకు పాస్ట్ చెప్పాలనుకునేప్పుడు పాస్టే చెప్పాలి, ప్రెజెంట్ చెప్పాలి, ప్రెజెంటే చెప్పాలి. పాస్ట్ చెప్పాలనుకున్నప్పుడు మనం పాస్ట్ చెప్పాలనుకోని హీ ఈజ్ గుడ్ అన్నాం అనుకోండి, అది ప్రెజెంట్ అయిపోతుంది. అదే ప్రెజెంట్ చెప్పాలనుకున్నప్పుడు హీ వాజ్ అన్నాం అనుకోండి, అది ప్రెజెంట్ కాస్త పాస్ట్ అయిపోతుంది. సో మనము ఏ టైంలో చెప్పాలనుకుంటున్నాం? ఇప్పుడు చెప్పాలనుకున్నాం. ఎస్, అతడు లేజీ ఫెలో అని చెప్పాలి. ఇప్పుడు హీ ఈజ్ లేజీ ఫెలో. ఒకప్పుడు అతను లేజీ ఫెలోగా ఉండేవాడు, హీ వాజ్ లేజీ ఫెలో. ఓకే, అలా. సో మనం అలా టైంని అలా అబ్జర్వ్ చేసుకుంటూ కరెక్ట్గా చెప్పాలి ఈ సెంటెన్స్ అనేది. వెరీ సింపుల్ అండి. సో అడ్జెక్టివ్స్ అంటే ఏం లేదు, డిస్క్రైబింగ్ నౌన్ అండ్ ప్రొనౌన్ అనమాట. వెరీ సింపుల్. సో ఇక్కడ మనకు మెనీ ఆఫ్ ద అడ్జెక్టివ్స్ పదాలు మనకు తెలిస్తే చాలు. ఎస్, అతడు హానెస్ట్ పర్సన్, హీ ఈజ్ హానెస్ట్ పర్సన్. ఓకే, వాళ్ళు నిజాయితీ పనులు, దే ఆర్ హానెస్ట్ పీపుల్. ఓకే, ఒకప్పుడు వాళ్ళు నిజాయితీ పనులు, దే వేర్ హానెస్ట్ పీపుల్. తర్వాత హానెస్ట్గా ఉంటారు, దే విల్ బి హానెస్ట్. సో ఇలా మనము డిస్క్రైబింగ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రొఫెషన్. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రొఫెషన్ అంటే ఏంటి? మనం చేసే పనులు వృత్తి. ఎస్, మనం చేసే పనులు వృత్తులు. ఎస్, ఏంటా పని? ఏదైనా అవ్వచ్చు. ఓకే, అతడు ఒక డాక్టర్, హీ ఈజ్ డాక్టర్. ఒకప్పుడు డాక్టర్గా ఉండేవాడు, హీ వాజ్ డాక్టర్. తర్వాత డాక్టర్గా ఉంటాడు, ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ అతను డాక్టర్ అవుతాడు, హీ విల్ బి ఏ డాక్టర్ నెక్స్ట్ ఇయర్. లైక్ దట్, హీ విల్ బి ఏ డాక్టర్ నెక్స్ట్ ఇయర్. సో చూడండి, ఇక్కడ కూడా మీరు గమనించాలి. టైం. హీ ఈజ్, అతను ఇప్పుడు డాక్టర్గా ఉన్నాడు, హీ ఈజ్ ఏ డాక్టర్. ఇప్పుడు హీ వాజ్ డాక్టర్, ఒకప్పుడు డాక్టర్ అవుతాడు, తర్వాత డాక్టర్గా ఉంటాడు, హీ విల్ బి డాక్టర్. అండర్స్టూడ్? హీ విల్ బి డాక్టర్. సో ఏ ప్రొఫెషన్ ఇక్కడ తీసుకోండి, వాళ్ళు యాక్టర్స్, దే ఆర్ యాక్టర్స్. ఒకప్పుడు వాళ్ళు యాక్టర్స్, దే వేర్ యాక్టర్స్. సో ఇక్కడ మీరు గమనించాలి, వాట్ యూ డు అబ్జర్వ్ హియర్ మీన్స్ ఫర్ ఎవ్రీ సింగులర్ వర్బ్స్ మీన్స్, సో హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ ఈజ్ యూ హ్యావ్ టు యూజ్ ప్రెజెంట్లో. అలా ఐ మీన్స్ ఐఎమ్ యూజ్ చేయాలి. సో అలాగే వి, యూ, దే, ఎనీ ప్లూరల్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ వాట్ ఎవర్. See here, or we have to use here. And in past verb we have to use. In singular, for singulars means అంటే సింగర్స్ కి అయితే వాళ్ళు యూజ్ చేయాలి పాస్ట్ లో. అదే ప్లూరల్ సబ్జెక్ట్స్ కి అంటే ఒక్కరికన్నా అంటే ఏకవచనం అయితే వాళ్ళు యూజ్ చేయాలండి, బహువచనం అయితే వేర్ యూజ్ చేయాలి. ప్రెసెంట్ లో ఐకి మాత్రమే యామ్ రావాలి, మిగతా ఏకవచన పదానికి ఈజ్ రావాలి, బహువచన పదాలకి ఆర్ రావాలి. సింపుల్ అండి, ఏం లేదు ఇక్కడ. సో విల్ బి అనేది రెండింటికి అనమాట. సో ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఎస్, ఆమె టైలర్, షీ ఈజ్ ఏ టైలర్. ఒకప్పుడు ఆమె టైలర్. ఓకే, షీ వాజ్ టైలర్. ఓకే, అలా షీ విల్ బి టైలర్. ఓకే, అలా అనమాట. సో ఏ ప్రొఫెషన్ అయినా, అతడు లాయర్, హీ ఈజ్ ఏ లాయర్. ఓకే, ఒకప్పుడు లాయర్గా ఉండేవాడు, హీ వాజ్ ఏ లాయర్. తర్వాత లాయర్గా ఉన్నాడు, లా చేస్తున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లాయర్ అవుతాడు, హీ విల్ బి లాయర్ నెక్స్ట్ ఇయర్. ఓకే, సో ప్రొఫెషన్. సో హియర్ వాట్ ఎవర్ యూ టేక్ హియర్, టైం ఇంపార్టెంట్ హియర్. ఇప్పుడు, అప్పుడు, తర్వాత. సో మనం ఏ టైంలో మనం చెప్పాలనుకుంటున్నామో ఆ టైంలో మనము చెప్తే చాలు. ఎస్,
నెక్స్ట్ ఏంటి రిలేషన్స్ మీకు తెలిసినవే కదా. రిలేషన్స్ మీన్స్ వాట్? రిలేషన్స్ మీన్స్ బంధాలు లైక్ దట్. ఎస్ ఓకే, బంధాలు లైక్ దట్. ఓకే, సీ హీ ఈజ్ మై ఫాదర్. ఓకే, ఎస్. అయితే ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది హీ వాజ్ మై ఫాదర్. ఎస్, అది మనం అలా చెప్పలేం. హీ విల్ బి మై ఫాదర్, నో వీ కెనాట్ టెల్ లైక్ దట్. ఇప్పుడు మా నాన్న అని మాత్రమే చెప్పగలుగుతాం. మా నాన్న అని చెప్పగలుగుతాం, ఒకప్పుడు మా నాన్న, తర్వాత మా నాన్న. ఎస్, వీ కెనాట్ టెల్ లైక్ దట్ అండ్ వీ షుడ్ నాట్ టెల్ లైక్ దట్. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్ అన్నీ కూడా, రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్ అన్నీ కూడా ప్రజెంట్లోనే చెప్పాలి ఎప్పటికీ కూడా. సో పాస్ట్లో ఫ్యూచర్లో మనం చెప్పకూడదు. ఓకే, బ్లడ్ రిలేషన్స్ కానివన్నీ కూడా మనం ప్రజెంట్లో చెప్పొచ్చు, పాస్ట్లో చెప్పొచ్చు, ఫ్యూచర్లో చెప్పొచ్చు. ఎలా? ఇప్పుడు అతను నా ఫ్రెండ్, హీ ఈజ్ మై ఫ్రెండ్. ఇప్పుడు నా ఫ్రెండ్ వాడు, హీ ఈజ్ మై ఫ్రెండ్. ఒకప్పుడు నా ఫ్రెండ్, హీ వాజ్ మై ఫ్రెండ్. తర్వాత నా ఫ్రెండ్గా ఉంటాడు, హీ విల్ బి మై ఫ్రెండ్ లైక్ దట్. హీ విల్ బి మై ఫ్రెండ్, తర్వాత నా ఫ్రెండ్గా ఉంటాడు. ఓకే, ఇవి మన రక్త సంబంధ బ్లడ్ రిలేషన్స్ ఏమి కావు. ఎస్, అలా అతడు ఆమె భర్త, హీ ఈజ్ హర్ హస్బెండ్. ఓకే, ఒకప్పుడు ఆమె భర్త, హీ వాజ్ హర్ హస్బెండ్. తర్వాత అతడు ఆమె భర్తగా ఉంటాడు, హీ విల్ బీ హర్ హస్బెండ్. సో ఇవి బ్లడ్ రిలేషన్స్ మనము ప్రజెంట్లోను పాస్ట్లో చెప్పచ్చు, కానీ బ్లడ్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రజెంట్లోనే చెప్పాలి. ఓకే, సో లైక్ దిస్ అన్నమాట. సో ఇలా మనము ఇవన్నీ ఏంటి? అడ్జెక్టివ్స్, ప్రొఫెషనల్ రిలేషన్స్ మీన్స్. సో ఇవన్నీ వితౌట్ యాక్షన్ వర్డ్. దట్ మీన్స్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ యొక్క స్టేటస్ చెప్తున్నాయి. స్టేటస్ మీన్స్ వాట్? స్థితి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు, ఏ స్థితిలో ఉన్నారు అప్పుడు, తర్వాత ఏ స్థితిలో ఉంటారు అని స్థితి చెప్తుంది, స్టేటస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు నో action, how to use this be forms with action verb. Okay, how? V4, that means ing form, that means present participle. ing form అంటే present participle. సో యాక్షన్ వర్బ్ పెట్టి మనము ఇలా బీ ఫార్మ్స్ ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఏంటి? వితౌట్ యాక్షన్ వర్బ్. సెకండ్ యూసేజ్ ఏంటి? విత్ యాక్షన్ వర్బ్. అంటే ఇక్కడ ఐఎన్జీ ఫార్మ్ పెట్టి, అంటే దానికి అర్థం ఏంటి? జరుగుతూ ఉన్న పనులు. ఎస్, ఇప్పుడు జరుగుతూ ఉంది, అప్పుడు జరుగుతుంది, తర్వాత జరుగుతూ ఉంటుంది. సింపుల్. ఇప్పుడు జరుగుతుందంటే ఐఎమ్తో చెప్పాలి. అప్పుడు జరుగుతూ ఉందండి అది చెప్పాలంటే వాజ్ బీతో చెప్పాలి. తర్వాత జరుగుతూ ఉంటుందంటే విల్ బీతో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను? నేను టీచ్ చేస్తున్నాను, అంటే నేను బోధిస్తున్నాను. ఎస్, నేను ఇప్పుడు అంటే ఐ యామ్. నేను ఇప్పుడు. నేను అంటే ఐ యామ్ అంటే ఇప్పుడు. ఏం చేస్తున్నాను? బోధిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్. ఎస్, టీచ్ ప్లస్ ఐఎన్జీ టీచింగ్. తెలిసిందే కదా మీకు? ఐ యామ్ టీచింగ్. నేను టీచ్ చేస్తూ ఉన్నాను నిన్న. ఐ వాజ్ టీచింగ్ ఎస్టర్డే. నేను రేపు టీచ్ చేస్తూ ఉంటాను, రేపు కూడా. ఐ విల్ బి టీచింగ్ టుమారో. ఓకే, మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు ఇప్పుడు. వీడియో చూస్తూ ఉన్నారు. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు అంటే యు, ఇప్పుడు అంటే ఆర్. ఏం చేస్తున్నారు? వీక్షిస్తూ ఉన్నారు. యు ఆర్ ఇప్పుడు వీక్షిస్తున్నారు. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు నిన్న లేదా పాస్ట్లో ఎప్పుడైనా కానీ ఈ వీడియో చూస్తూ ఉన్నారు. ఎస్, యు వేర్ వాచింగ్ దిస్ వీడియో. యు విల్ బి వాచింగ్ దిస్ వీడియో. తర్వాత వాచ్ చేస్తూ ఉంటారు. యు విల్ బి వాచింగ్ దిస్ వీడియో. ఓకే, రైట్. అతడు పని చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. హీ ఈజ్ వర్కింగ్. అతడు ఇప్పుడు పని చేస్తున్నాడు. హీ ఈజ్ వర్కింగ్. అతడు అప్పుడు పని చేస్తున్నాడు. హీ వాజ్ వర్కింగ్. హీ విల్ బి వర్కింగ్. అతడు రేపు పని చేస్తూ ఉంటాడు తర్వాత. సో లైక్ దట్, without action verb like this we have to use. With action verb like this we have to use this be form. So if you know how to use, that means ఇప్పుడు ఇలా మీరు దీన్ని యూజ్ చేయగలిగితే మీకు 50% ఇంగ్లీష్ మీకు వచ్చినట్లే. So I hope you understood this content, my dear friends. Yes, so if you understood means please do like, subscribe, right, and share, and don't forget to practice. Okay, and don't forget to practice. Thank you for watching this video.